कुंज विहारी जय गोपी जन वल्लभा गिरिवरधारी जय गोपी जन वल्लभा गिरिवरधारी यशोदनंदना ब्रज जन रंजना यशोदनंदना ब्रज जन रंजना ఆఫీస్లో బుక్ ఉంది, నోట్ బుక్ టేబుల్ పైన తీసుకోండి. Hare
जय श्री श्री राधा माधव की, श्री श्री ताय गौर सुंदर भगवान की, सीताराम लक्ष्मण हनुमान की, जय श्री राम। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति सुपदान्तिकं। वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितंश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। అందరికీ తెలుగు సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు। హరే కృష్ణ। అయితే ఉగాది అంటే ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టే రోజు అంటే ఈరోజు, అవునా? ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి ఉగాదికి, కానీ జీవితంలో ఏదైనా కొత్తది స్టార్ట్ చేసే అవకాశం ఉంది. మామూలు కొత్తగా అంటే మనము కొత్త ఇల్లు తీసుకోవచ్చు, కొత్త పెళ్లి చేసుకోవచ్చు, కొత్త ఉద్యోగం చేరచ్చు. కానీ భాగవతం ప్రకారం ఇవన్నీ పాతవంట. జీవితంలో ఏదైనా కొత్తదనం ఉంది అంటే, మన జీవితంలో కొత్తగా ఏదైనా చేయగలిగామంటే ఆధ్యాత్మిక జీవితంలో కొద్దిగా పురోగతి చేయొచ్చు అంట కొత్త జీవితం అంటే. ఎందుకంటే ప్రహ్లాదు చెప్తాడనమాట భాగవతంలో, పునశ్చర్విత చర్వితానాం, మనం చేసే ప్రతి కార్యం కూడా ప్రతిదీ పాతదే అంట. మనకు రామాయణం అందరికీ తెలుసు, అవునా? ప్రతి ఇంట్లో కూడా రామాయణం విన్నారు అందరూ, అవునా? కట్టా కొట్టా తెచ్చా, అవునా? రామాయణం ఏముంది? లవ్ స్టోరీ ఉంది, ఫైటింగ్ ఉంది, క్లైమాక్స్ ఉంది. మనం చూస్తే ప్రతి సినిమాలో కూడా ఉంటాయి, అవునా? అలాంటి రాముడి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఈరోజు. ఎవరికన్నా బిజీ ఉండే వాళ్ళు అందరూ వెళ్ళిపోవచ్చు, బిజీ లేని వాళ్ళు కూర్చోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మన సనాతన ధర్మలో ప్రతిరోజు హరికథ చెప్పుకునేవాళ్ళు, అవునా? మన గ్రామాల్లో పాతకాలంలో ఉదయం లేచి గుడికి వెళ్ళేవాళ్ళు,
సాయంకాలం హరికతో బుర్రకతో చెప్పుకొని ప్రశాంతంగా పడుకునేవాడు. అవునా? అది మన యొక్క వైదిక సంస్కృతి. కానీ మనకిప్పుడు భక్తి అంటే ఓన్లీ ఆదివారం ఒకరోజు గుర్తొస్తుంది, పండుగ రోజు గుర్తొస్తుంది. కాబట్టి ఎవరైనా బిజీ పీపుల్ ఇబ్బంది లేదు, ఎవరేమనుకోరు. మీకు ఏదన్నా వేరే కార్యక్రమాలు ఉంటే వెళ్ళొచ్చు. కానీ రాముడి గురించి వినడం అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక మంచి కాలక్షేపం. అవునా? మనం కాలక్షేపానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాము. కానీ రాముడి గురించి ఉండి కాలక్షేపం కాకుండా మన జీవితంలో ఒక కొత్తదనం ఏర్పడే భాగ్యం కలుగుతుంది రాముడి గురించి వింటే. అందుకనే ఎవరు రాశారు రామాయణము? వాల్మీకి ముని రాశాడు. రాస్తూ ఏం చెప్పాడంటే, మంచి శ్లోకాలు చూపిద్దాం అనుకున్నాం కానీ మన టెక్నాలజీ పనిచేయదు. మనకు కావాల్సినప్పుడు ఎప్పుడు కావాలో టెక్నాలజీ పనిచేయదు, ఎప్పుడు అవసరం లేదో పనిచేస్తుంది. నేను 2005లో అమెరికాకి వెళ్ళాను. అప్పట్లో ఈ ఫ్లాట్ స్క్రీన్స్ టెక్నాలజీ స్టార్ట్ అయింది, జపాన్లో స్టార్ట్ చేశాను. ఈ HDMI ఇవన్నీ కూడా నేను డిజైన్ చేసేవాడిని, కానీ ఇప్పుడు పనిచేయదు. అప్పట్లో జపాన్లో 2005లో ఈ టీవీస్ వచ్చాయి. అండ్ ఈ HDMI కేబుల్స్ అన్నీ అప్పట్లో వచ్చాయన్నమాట. ఎనివే, కానీ ఇప్పుడు నాకు పనిచేయదు, మర్చిపోయాను. అయితే రామాయణంలో ఎన్నో గొప్ప శ్లోకాలు ఉన్నాయి. కానీ ఆచార్యులు మనకి కొన్ని శ్లోకాలు ఎప్పుడు రామాయణం చెప్తున్నా కూడా ఈ శ్లోకాలు గుర్తుపెట్టుకుంటే చాలా గొప్పది అని చెప్తున్నాం. ఫస్ట్ వాల్మీకి ఎలాంటి పని చేసేవాడంటే, ప్రతిరోజు ఎన్నో జంతువులు చంపేవాడంట వాల్మీకి. ఇంతకుముందు ఆశ్రయంలో ముని అయ్యాడు, గొప్పవాడు అయ్యాడు. కానీ అలాంటి వాల్మీకి ముని గొప్ప ముని ఋషి అయ్యాడు అంటే శాస్త్రం చెప్తుందంటే, ఎప్పుడైతే నారదుడి యొక్క సాంగత్యం, నారదుడు గురువు అయ్యి ఎప్పుడైతే వాల్మీకి ఉపదేశిస్తాడో అప్పుడు వాల్మీకి ముని అయ్యాడు. అందుకే వాల్మీకి రామాయణం రాస్తూ గొప్పగా చెప్తాడు, పూజంతం రామ రామేతి. చెప్పండి. మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. అంటే ఈ వాల్మీకి ముని రామాయణం చెప్తుంటే కోకిల్లాగా పాడుతున్నాడంట. రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి రాముడి గొప్పతనం చెప్పడానికి. మనం ఈ రోజు నుంచి 9 రోజుల పాటు మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు ఇక్కడ రాముడి గురించి కొన్ని విషయాలు చెప్పుకుంటాం. ఎందుకంటే భాగవతంలో ఒక శ్లోకం ఉంది, శృణ్వతాం స్వతః కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయంతరస్రోతి అబద్ధాన్ని విధునోతి శూసత. మనిషి ఆ భౌతికమైన జీవితంలో ఎప్పుడు ఏదో ఒక బాధ అనేది ఉంటుందంట, మనస్సు ఒక బరువు ఉంటుందంట. ఎన్ని సదుపాయాలున్నా, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత ధనికుడైనా కూడా అబద్ధాని అంటే మనసులో ఒక బాధ అనేది ఉంటుందంట మనిషి. హృదయంతస్రోతి అబద్ధాని, ఆ యొక్క బరువుని పోగొట్టేది ఒకటే ఒక కార్యక్రమం. ఏం కార్యక్రమం అంటే
శృణ్వత స్వతహా కృష్ణ. ఆ యొక్క భగవంతుడు లీల నుంచి విన్నట్లయితే మన మనసులోని ఆ బరువు తగ్గిపోతుందండి. ఎంతమందికి ఉంది బరువు? మనసులో బరువు ఎంతమందికి ఉంది ఇక్కడ? అందరికీ ఉంది. అవునా? ఎన్ని విషయాలు చెప్పినా, ఎన్ని సదుపాయాలు ఉన్నా, మన మనస్సు మనకి ఏది లేదో చూసి అది బాధ పెడుతుంటుంది. అది మనస్సు యొక్క లక్షణం. ఏది ఉన్నదో చూసి ఆనంద పెట్టదు మనస్సు. మనస్సు ఏం చేస్తుంది? ఇది లేదు అని చెప్పి మనకి ఎప్పుడు బాధ పెడుతూ ఉంటుంది అన్నమాట. దాన్నే అభద్ర అని అంటారు. మనిషికి చాలా బరువుగా ఉంటుందంట మనసు. అలాంటి బరువును దించేయాలంటే మనము ఆ రామకథ వినాలి, ఆ కృష్ణుడి గురించి వినాలి. ఎప్పుడైతే ఇది వింటే మనసు చాలా తేలిక అవుతుందంట. సుఖము శాంతి, సుఖము శాంతి అని చెప్తుంటాం కదా. ఎక్కడి నుంచి వస్తుంది సుఖం? ధర్మం ఎప్పుడైతే పాటించినట్లయితే అప్పుడు మనకు సుఖం వస్తుంది. ధర్మం అంటే ఏంటి చెప్పండి? ధర్మం అంటే ఒకరి సుఖం కోసం మనం దుఃఖం అనుభవించడం ధర్మం అండి. ఒకరి సుఖం కోసం మనం కష్టపడతాం కదా, మన కుటుంబాల కోసం ఎంతైనా బరువు తీసుకొని కష్టపడతాం. వారి సుఖం కోసం మనం దుఃఖం తీసుకుంటాం కదా, దాన్ని ధర్మము అంటారు. అధర్మము అంటే ఒకరు దుఃఖిస్తుంటే సుఖం పడతాం చూడండి, అది అధర్మం అంట. అంటే ఈ రామాయణంలో రాముడు స్వయంగా ఈ ధర్మాన్ని ఎట్లా పాటించాలని ఒక నరుడులాగా వచ్చాడు. ఎందుకంటే ఒక విషయం చెప్తే ఎవరు పాటించరండి. అవునా? ఒక పిల్లవాడికి ఇంట్లో మీరు ఏదైనా మంచి సంస్కృతి నేర్పించాలంటే, మనం టీవీ చూస్తున్నాం, చదువుకోరా, శ్లోకం నేర్చుకోరా అని మనం సీరియల్ చూస్తున్నాం అనుకో, ఆ పిల్లవాడు నేర్చుకుంటాడా? నేర్చుకోడు. మనం కానీ ధర్మాన్ని పాటిస్తే, మనము ఇంట్లో సంస్కృతిని పాటిస్తే మన పిల్లలు కూడా ఆ సంస్కృతిని పాటిస్తారు. మనం పాటించకుండా వాళ్ళకు ప్రచారం చేస్తామనుకోండి, వాళ్ళు ఏమంటారు? నువ్వే ఏం చేయవు నాన్న, నిన్న ఏం చేయమంటావు అంటారు. అవునా? అందుకే రాముడు ధర్మాన్ని ప్రచారం చేయకుండా, కృష్ణుడు ధర్మాన్ని ప్రచారం చేశాడు, భగవద్గీత చెప్పాడు. కానీ రాముడు ధర్మాన్ని పాటించాడు. అందుకే మానవుడిగా వచ్చి ధర్మ సంరక్షణతో పాటు ఒక మానవుడు ఎలా ఉండాలో చూపించినవాడు శ్రీరామచంద్రుడు. కానీ మనం ఏమనుకుంటాము? ఆయన కూడా మానవుడే కదా. అందుకనే